హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మా చెట్టుని చూపిస్తున్నా. సపోటా చెట్టు ఇక్కడ చూడండి, కింద వరకు ఒకేలాగా ఫ్రూట్స్ వదిలాయి. చూడండి, గుచ్చులు గుచ్చులు వదిలాయి. ఇదంటూ చిలక కొట్టిండే కాయ అనమాట. తింటే స్వీట్ ఉంటుంది కాబట్టి నేను కడుక్కొని తింటున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నేను స్కిన్తో పాటే తినేయాలి, ఎందుకంటే మనం ఏం పౌడర్ వేసి మాగియాం కాబట్టి. లాస్ట్ వరకు ఒకేలాగా పండ్లు వదిలిందనమాట. చూడండి, ఇక్కడ చూడండి కింద కూడా ఎవరైనా ఈజీగా పెరుక్కోవచ్చు అనమాట. ఇలా పెరుక్కోవచ్చు అనమాట. చూడండి, ఈ లిక్విడ్ వస్తుంది కదా, చాలా గమ్ములా ఉంటుంది అనమాట. పెరికి అలా పక్కన పెట్టాలి. ఇప్పుడు నేను ఊరికి వెళ్తున్నాను కాబట్టి ఒక 30 నుండి 40 పండ్లు అంటే పెరుకుతున్నాను. మా పిన్ని వాళ్ళకి, పెద్దమ్మ వాళ్ళు తీసుకెళ్ళడానికి కోసం. ఇటు సైడ్ నుండి చూడండి, మా నాన్న పెరుగుతూ ఉన్నాడు. చూడండి, గుచ్చులు గుచ్చులు కానొస్తుంది కదా. ఈ చెట్టును కొనడానికి కోసం నేను ఒక పెద్ద సాక్రిఫైస్ చేశాను. అప్పట్లోనే 13 ఏళ్ళు అయిందేమో ఈ చెట్టు పెట్టేసి. ఈ చెట్టుని కొనడానికి కోసం మా ఇంట్లో ఉండే ప్రేమగా పెంచుకున్న నాటుకోడిని వాళ్ళకి ఇచ్చి ఈ సపోటా చెట్టు మరి ఒక టెంకాయ చెట్టుని తీసుకోవడం జరిగింది. టెంకాయ చెట్టు అయితే అక్కడ పెట్టింటిమి, అది చనిపోయింది. దాని గుర్తుగా, ఆ కోడి గుర్తుగా ఈ సపోటా చెట్టు అంటూ ఉంది అనమాట ప్రస్తుతానికి. చూడండి, మా నాన్న అన్ని కాయలు కోస్తూ ఉన్నారు. సైడ్ నుండి చూపిస్తా చూడండి, ఎటు చూసినా సపోటాలు మాత్రం కనొస్తూనే ఉంటాయి చెట్టు నిండా. చూడండి 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 అటు సైడ్ చూడండి, ఎంత గుచ్చులు గుచ్చులు ఉన్నాయి కదా. కాయలు మాత్రం ఫుల్ గుచ్చులు ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ ఇంతగా వచ్చిండలేదు, కానీ ఈ ఇయర్ మాత్రం చాలా బాగా వచ్చాయన్నమాట. ఏమి వేయము, మా చెట్టుకు మాత్రం ఏమి వేయము, ఎలాంటి ఎరువులు వేయము, చెట్లోనే మాగుతాయి. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ చెట్టుకి నీళ్ళు పెట్టడము. ఒకటి పసుపొడి ప్యాకెట్ వేస్తామన్నమాట. ఇయర్లీ ఒకసారి పసుపొడి ప్యాకెట్ వేస్తాము, అంతకుమించి ఇంకేమీ వేయము. చూడండి, చూస్తున్నారు కదా. మీలో ఎంతమందికి సపోటాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా నాన్న చూపిస్తాను చూడండి. మా నాన్న చూడండి, హాయ్ చెప్పు నాన్న. ఏం వేసి పెంచుతావు నాన్న ఈ చెట్లకి? నీళ్ళోటే పోసేదంట. చూసారా? చూడండి అబ్బా. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు సపోటా చెట్లు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. మా ఇంట్లో చిన్న చిన్న సపోటా చెట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను, ఆగండి. తిని పారేసినప్పుడు కాసిన చెట్లు అనమాట ఈ చిన్న చిన్న సపోటా చెట్లు. ఇదైతే చెట్లోనే మాగింది చూడండి, మా చెట్లోనే మాగింది ఈ కాయ అయితే.